మామూలుగా బీజేపీని నేను ఇప్పటివరకు అంటూ వచ్చినవన్నీ కరెక్టే. కానీ ఇక్కడ నేను ప్రభుత్వాన్ని ఎందుకు సమర్థిస్తున్నానంటే మెటా వ్యూహం కూడా ఇదే. మెటా ఏంటి అంటే ఇప్పుడు మనం జాక్ డోర్సీ ట్విట్టర్ నుంచి బయటకొచ్చేసిన సంగతి తెలిసిందే. ఇలాన్ మస్క్ ఎక్స్ తీసుకున్నాడు. అవును. తర్వాత గిట్ హబ్ అని ఒకటి మొదలుపెట్టాడు. అదేంటంటే ఇప్పుడు ఎక్కడైతే ఇంటర్నెట్ సేవలుండవో అక్కడ వాడొచ్చు. అది చాలా సెక్యూరిటీ థ్రెట్ అది. హ్మ్. మొన్న ఢిల్లీ జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో ఈ గిట్ హబ్బే వాడారు. సో, గిట్ హబ్‌ని బ్యాన్ చేయాలని ప్రభుత్వం చూస్తోంది. మెటా కూడా నిజానికి ఇప్పుడు ఇన్‌స్టా‌లో అల్గోరిథం ఎలాగ పనిచేస్తుందో మనం చూసాం. ఓపెన్ చేయంగానే యాంటీవి అన్నీ వచ్చేలా. సో, మెటా ఒక పాసిబిలిటీ ఏముంది అంటే సీ అనుకోకుండా వీళ్ళు ధర్నా ఆపేయాల్సొచ్చింది. సో, హ్మ్. వీళ్ళు ఏదైతే మెయిన్ బ్రాడర్ పర్స్పెక్టివ్ ఉందో రెజిమ్ చేంజ్ కానివ్వండి అది ఆగింది. సో, దాన్ని మళ్ళీ ముందరికెలా తీసుకెళ్ళాలి? ఒక పాసిబిలిటీ ఏముందంటే ఒక పాసిబిలిటీ నేను అంటుంది. ఇన్ కేస్ ఇప్పుడు మెటాది ఇలా అయిన తర్వాత బీజేపీ బ్లాక్ ఎందుకంటే ఆల్రెడీ పోస్ట్ మార్టం మొదలుపెట్టింది ప్రభుత్వం. ఎందుకు ఇప్పుడు సీఆర్‌పీఎఫ్ వాళ్ళు చూస్తున్నారు. మేము రివ్యూ చేస్తున్నాం. ఎక్కడ మా సైడ్ నుంచి ఫ్లా వచ్చింది, ఎక్కడ చేసాం, ఏం జరిగిందని. ఢిల్లీ పోలీసులు పోస్ట్ మార్టం చేస్తున్నారు. ప్రభుత్వము పోస్ట్ మార్టం చేసుకుంటుంది ఏం జరిగిందని. ఈ ప్రాసెస్‌లో గిట్ హబ్‌ది నేను మీకు చెప్పాను ఏం చర్యలు తీసుకుంటుందని. హ్మ్. మెటాది కూడా మేబీ అలాగే వస్తే ఆల్రెడీ మెటాకి ప్రభుత్వానికి మధ్య నడుస్తోంది. ఈ ప్రొటెస్ట్‌కి ముందరే అబ్‌సీన్ కంటెంట్‌ని చిన్న పిల్లలు చూడకూడని కంటెంట్ మెటాలో వస్తోంది. దాన్ని బ్లాక్ చేయండి అంటే మెటా వినట్లేదు. కోర్ట్‌లో నడుస్తుంది ఈ కేస్. సో, ఇప్పుడు ప్రభుత్వం గనక బ్లాక్ చేసి ఉంటే వీళ్ళేం చెప్పొచ్చు అంటే ప్రభుత్వం బ్లాక్ చేయాలని అనుకుంటోందేమో. వీళ్ళకలా అనిపించిందేమో. ఎందుకంటే ఈవెన్ దే ప్లేడ్ ఎ రోల్ కదా ఇందులో మెటా. ఒక పాసిబిలిటీ ఏంటంటే ప్రభుత్వం బ్లాక్ చేసే లోపే వీళ్ళు ఇది చేసిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం మెటాని తీసేసిందనుకోండి, రెస్ట్రిక్ట్ చేస్తే ఏమవుతుంది? ఎంతమంది ఈ ఫేక్ వీడియోలో అబ్‌సీన్ వల్ల కాదు, మోదీ గారి వీడియో బ్లాక్ చేసినందుకు రివెంజ్‌గా వీళ్ళు తీసేసారని అనొచ్చు. అంటే సోషల్ మీడియాని ఆపారు అని. నేపాల్ ప్రొటెస్ట్ సోషల్ మీడియా యాప్స్ బ్యాన్ చేయడం వల్లే మొదలైంది. అవును. కదా! సో, అంటే వీళ్ళు ప్లాన్ బి మళ్ళీ వీళ్ళొచ్చేయొచ్చు రోడ్డు మీదకి. సో, అది జరగకూడదు అంటే ఏం చేయాలి? మెటా అది ఇప్పుడేం యాక్షన్ తీసుకోకూడదు. సో, ప్రభుత్వం ఇప్పుడు తీసుకోలేదు. కానీ ఈ నరేటివ్ ఏదైతే ఉందో ఇది చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం చెప్పలేదు అన్నీ. ఓకే. నేను ఏ పార్టీనైతే సమర్థిస్తానో నేను ఓపెన్‌గా చెప్తా. ఆమె బీజేపీ సపోర్టర్. నేను మోదీ గారి సపోర్టర్‌ని. నాకు హిపోక్రసీ లేదు దాంట్లో. మోదీ గారు చెప్పలేరు అగైన్ బీయింగ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆ పదవికి కొన్ని బాధ్యతలుంటాయి. ఆయన అన్నీ చెప్పలేరు. ట్రంప్ లాగా ఇర్రెస్పాన్సిబుల్‌గా మాట్లాడలేరు ఆయన. ఐ కెన్ అండర్‌స్టాండ్. ఓకే. కానీ బీజేపీ పార్టీకి ఏమీ లేదు కదా! వాళ్ళు చెప్పాలి ఈ నరేటివ్. ఎందుకు మెటా ఇలా చేసింది? మెటా మీద ఇప్పుడు చర్యలు తీసుకోకపోవడం కారణం ఏంటంటే మెటా ఇదే అనుకుంటుందా? రైట్. సీజేపీ గురించే వీళ్ళు ఏమి చెప్పనప్పుడు మెటా గురించి ఏం చెప్తాం? నాకు నిజంగా అండి ఇక్కడ అసలు బీజేపీ ఏం చేస్తుందనేది నాకు అర్థం కావట్లే. ఎందుకు నరేటివ్ బీజేపీ చెప్పలేకపోతుందనేది నాకు అర్థం కావట్లేదు అంటే అసలు. వాళ్ళల్లో ఎవరైతే కొన్ని సజెషన్స్ ఇస్తారో, వెనకాల వ్యూహకర్త అని చెప్పేసి ఉంటారో, వాళ్ళ దగ్గర జాప్యం జరుగుతుందా? లేకపోతే వాళ్ళు యాక్టివ్ లేరంటారా? ఐ రియల్లీ డోంట్ నో అండి. ఎందుకంటే బీహార్‌లో సీతామాడి అనే ప్రాంతంలో రైట్. మొన్న ఏదైతే ప్రొటెస్ట్ అక్కడ కూడా విద్యార్థులు యెస్. చేశారో, అక్కడ కూడా అసలు పిల్లల మీదకి, విద్యార్థుల మీదకి పోలీసులు అసలు దాడి చేయడానికి వెళ్ళొద్దు. కానీ అక్కడ AK-47 యెస్. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు అక్కడ కూడా కరెక్ట్. ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. యెస్. మరి ఏంటంటారు? ఇది ఆ కరెక్ట్ అంటారా? స్థానికులు, ఆ సీతామాడిలోని స్థానికులు. నేను కాదు. నాలాంటి సపోర్టర్స్ కాదు. బీజేపీ కాదు. సరే ఐటీ సెల్ మర్చిపోండి. సంఘ్ వాళ్ళు అంతకంటే కాదు అక్కడున్న స్థానికులు. షాప్ కీపర్స్ ఇచ్చిన స్టేట్మెంట్లు. వాళ్ళు అది చేయకుండా ఉన్నట్టయితే ఈరోజు సీతామాడి నార్మలైజ్ అయ్యుండేది కాదు అని. ఇద్దరు షాప్ కీపర్స్ వేరు ఛానల్స్‌కి ఇచ్చినవి ఇవి. అది జరగడానికి కారణం కూడా చెప్పారు. పరిస్థితి ఎంత అదుపు చేసినా అదుపు రావట్లేదు. వీళ్ళు పోలీసుల మీద దాడికొచ్చారు. పోలీసులు ఆల్మోస్ట్ వాళ్ళు ప్రాణాలు కోల్పోయేంత పరిస్థితికెళ్లారు. వాళ్ళు సిట్యుయేషన్ కంటైన్ చేసే పరిస్థితిలో లేదు. దాంట్లో వీళ్ళు చేయాల్సొచ్చింది. వీళ్ళు చేయడం తప్పు కాదు అని చెప్పి షాప్ కీపర్స్ అన్నారు. కానీ సుప్రీం కోర్ట్ ఆదేశాలు అయితే ఉన్నాయి కదా! సుప్రీం కోర్ట్ కూడా దీని మీద మాట్లాడింది. యెస్. సస్పెండ్ చేశారు. విద్యార్థులు కరెక్టే. కానీ సుప్రీం కోర్ట్ అదే అంది. ఎవరి మీదైతే చార్జెస్ ఉన్నాయో వాళ్ళని వదలొద్దని సుప్రీం కోర్ట్ అంది. సో, ఇప్పుడు ఈ సీతామాడిలో చేసిన వాళ్ళందరూ విద్యార్థులు అనడానికి లేదు. జంతర్ మంతర్‌లో ఇప్పుడు నేనే చెప్పాను 2080 మంది, 873 మంది ఉన్నారని. సో, అక్కడ సీతామాడి దాంట్లో ఉన్నదందరూ విద్యార్థులని ఎలా అనుకుంటాం? నేను ఎందుకు ఇంత బలంగా చెప్తున్నానంటే 2 వారాల క్రితం ఇదే సీతామాడిలో
ఇద్దరిని అరెస్ట్ చేశారు, అఖ్లాక్ అండ్ అమ్రాన్. ఇమ్రాన్ ఎవరో వాళ్ళిద్దరు పాకిస్తాన్ వాళ్ళతో టచ్లో ఉన్నారు, టెర్రరిస్టులతోని. సీమాంచల్ రీజన్ అని ఉంది, అక్కడ ముస్లిం మెజారిటీ అవుతుంది. అది కొంచెం ఐ థింక్ బార్డర్కి వస్తుంది సీమాంచల్. అక్కడ లోకల్స్ని రిక్రూట్ చేసి రాడికలైజ్ చేసే బాధ్యత వాళ్ళకు ఉంది. బాంబ్ బ్లాస్టులు చేయాలి ఢిల్లీలోను వేరే చోట్ల, ఢిల్లీలో వేరే చోట్ల బాంబ్ బ్లాస్టులు చేయాలి. అండ్ సెన్సిటివ్ ఇన్స్టాలేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళు వాటిని రెక్కీ చేసి ఆ ఇన్ఫోని వాళ్ళు పాకిస్తాన్కి పంపారు. ఇదే సీతామాడిలో లోకల్స్. మేబీ ఇలాంటి వాళ్ళు అటాకులు చేసి ఉండొచ్చు కదా. అరెస్ట్ చేసింది ఇద్దరినే, ఇంకెంతమంది ఉన్నారు. ఇప్పుడు ఈ సో కాల్డ్ నీటి ప్రొటెస్ట్ ఏదైతే ఉందో అది యాంటీ బీజేపీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఎందుకండి ఓన్లీ బీహార్ బెంగాల్లోనే అయ్యాయి, బీహార్ బెంగాల్లోనే ఎందుకు అయ్యాయి? అండ్ అది చెప్పే ముందర AK-47 ఇంకొక విషయం చెప్పాలి. AK-47 స్థానికులు ఎందుకు చేయాల్సి వచ్చిందో నేను చెప్పాను. నెక్స్ట్ అసలు AK-47 ఎవరైతే వాడారో వాళ్ళు ఆ టైంకి అసలు అక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదు. ఒక చోట మర్డర్ జరిగితే ఆ ఇన్వెస్టిగేషన్కి వీళ్ళు వెళ్తున్నారు, కానీ ఈ గొడవల వల్ల అక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో ఉంది. ఎంత లేదన్నా పోలీసులు ఇక్కడ అదుపు చేయాలి, సరే ఇక్కడ ఆగారు కాబట్టి, కానీ పరిస్థితి అదుపు తప్పుతోంది. అదుపు తప్పడంతో వీళ్ళు అది వాడాల్సి వచ్చింది. కానీ ఈ AK-47 వల్ల ఏ ప్రాణ నష్టం జరగలేదు అని కూడా చెప్పారు. బట్ అన్ఫార్చునేట్లీ ఎంత చేసినా సరే ఆయనని సస్పెండ్ చేయాల్సి వచ్చింది. అదైతే బాధాకరం నిజంగానే. నెక్స్ట్ ఇందాక నేను చెప్తూ ఆపింది, ఇప్పుడు బీజేపీ యాంటీదే ఇదంతా జరుగుతున్నది. నేను అది ఫస్ట్ నుంచి అంటా. ఉత్తరప్రదేశ్లో ఎందుకు జరగలేదండి, ఉత్తరాఖండ్లో ఎందుకు జరగలేదు, ఛత్తీస్గఢ్లో ఎందుకు జరగలేదు, ఒడిస్సాలో ఎందుకు జరగలేదు, గుజరాత్లో ఎందుకు జరగలేదు, రాజస్థాన్లో ఎందుకు జరగలేదు, హర్యానాలో ఎందుకు జరగలేదు, బెంగాల్ అండ్ బీహార్ 2 చోట్ల ఎందుకు జరిగాయి? ఎందుకు జరిగాయండి? కర్ణాటకలో కూడా జరిగింది కదా. కర్ణాటకలో బీజేపీ లేదు, బీజేపీ లేదు, కానీ విద్యార్థులు అయితే వచ్చి ధర్నాకైతే దిగుతున్నారు. అందరినీ అరెస్ట్ చేశారు. కర్ణాటకలో కేరళలో చితక్కొట్టారు. ఇక్కడ నిజానికి ఇక్కడ వీళ్ళు పార్లమెంట్ వైపు వెళ్ళేంత వరకు వీళ్ళ మీద ఎవరు చిన్న చీపురు పుల్ల కూడా వీళ్ళ మీద ఎత్తలేదండి. మనం అది గమనించాలి. ఒక్క రోజుకి ధర్నాకు వచ్చి 20 రోజులు కూర్చున్నా సరే వీళ్ళని ఎవ్వరూ ఏమీ చేయలేదు. ఎగ్జాక్ట్లీ ఇదే ప్రశ్న. అసలు ఒక్క రోజు పర్మిషన్ ఇచ్చిన్నారు, దాన్ని ఎందుకు 28 రోజుల వరకు కొనసాగా? అదే అది ఫస్ట్ డేనో లేకపోతే అయిపోయింది ఆ నెక్స్ట్ డేనో, పోనీ ఆ 3-4 డేస్లోనైనా దాన్ని అక్కడికి కట్ చేస్తే అయిపోయేది కదా. ఎందుకు ఇంత కొనసాగించి ఈ రోజు ఇక్కడ వరకు తీసుకొచ్చారు? కొన్నిటికి ఐ థింక్ అది వీళ్ళే చెప్పాలి. మేబీ మోదీ గారు, అమిత్ షా గారు వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూ ఇస్తేనో వాళ్ళ ఆటోబయోగ్రఫీ రాస్తేనో తప్ప అది బయటికి రాదండి. అంటే అందరిలో క్వశ్చన్ అదే, ఒక్కరోజు పర్మిషన్ ఇచ్చినప్పుడు అసలు వాళ్ళకి పర్మిషన్ లేదన్నప్పుడు ఎందుకు ఇన్ని రోజులు? మరి అదే అవ్వడం 3rd డేనో 4th డేనో లేకపోతే అట్లీస్ట్ 1 వీక్లోనే దాన్ని చేసేస్తే ఈ రోజు ఇంత వచ్చేది కాదు. నేను 100% ఒప్పుకుంటా, కానీ అదే చెప్తున్నాను కదండి, అది దానికి సమాధానం నా దగ్గర కూడా లేదు. మేబీ ఫారెన్ ఫోర్సెస్ ఎంతగా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయంటే దీంట్లో. ఇప్పుడు స్విగ్గీ, జొమాటో నుంచి ఎవరు వచ్చాయంటే ఖతార్ నుంచి ఆర్డర్స్ వచ్చాయని అన్నారు. యుఎస్ అసలు ప్రొటెస్ట్ జరగక ముందే జంతర్ మంతర్ది నోటిఫికేషన్ ఇచ్చేసింది గొడవలు జరుగుతాయని చెప్పి, అందరూ జాగ్రత్తగా ఉండండి. అండ్ దాని తర్వాత అభిజిత్ దీప్కేది మనకి తెలిసిందే, తను ఆల్రెడీ CJP అతను ఆప్ అంటే ఫారెన్ ఫండెడ్ అతను. ఎవరైతే సౌరవ్ దాస్ ఇతను ఉన్నాడో, మోదీ గారిని ఒక నార్వేలో ఒక జర్నలిస్ట్ ప్రశ్నించింది. అది చాలా అందరూ మన వాళ్ళే చాలా గర్వంగా షేర్ చేశారు. ప్రెస్ మీట్ మీరు ఎందుకు పెట్టారు, ఎందుకు మాట్లాడరా? ఆ జర్నలిస్ట్తోనే సౌరవ్ దాస్ ఉన్నాడు. ఆ జర్నలిస్ట్ సోరోస్ ఫండెడ్ థింక్ ట్యాంక్లో ఉంది. సో అంటే ఏ ఫోర్సెస్ అయితే మోదీ గారిని దించాలి అని చెప్పి 2002 నుంచి ప్రయత్నిస్తున్నాయో, నేను 14 కూడా అనట్లేదు, 2002 నుంచి వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. నేపాల్ బంగ్లాదేశ్లో నేను దానికి వే బిఫోర్ చెప్తున్నాను. 79 ప్రొటెస్ట్, ఇరాన్లో ప్రొటెస్ట్ కూడా అగ్రెసివ్ అవ్వడానికి కారణం ఏంటి? గొడవలు జరగడానికి వైలెన్సే, ప్రభుత్వం వైపు నుంచి వైలెన్సే. ఆ వైలెన్స్ జరిగిన తర్వాత మీరు చాలామంది టెక్స్ట్ బుక్ ప్యాటర్న్ని బంగ్లాదేశ్ నేపాల్తో చూస్తారు కదా, మీరు బంగ్లాదేశ్ నేపాల్ కాకుండా ఇరాన్ రెవల్యూషన్ చూడండి. ఈ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో ఒకసారి ఇరాన్ రెవల్యూషన్ అని చదవండి, మీకు తెలుస్తుంది. అక్కడ కూడా క్రిస్టియన్స్, కమ్యూనిస్టులు, ఈ రాడికల్ ఇస్లామిక్ వాళ్ళు వీళ్ళందరూ కలిసే అక్కడున్న ఆ షా పేలవిని కూల్చారు. ఖమినైని తీసుకొచ్చి కూర్చోబెట్టిన తర్వాత ఖమినై మొత్తం కమ్యూనిస్టులని, మొత్తం క్రిస్టియన్స్ని చంపించేశాడు, శిక్షలు వేయించాడు. సో ప్యాటర్న్ ఏంటంటే అందరినీ వాడుకుంటారు ఈ డీప్ స్టేట్ యుఎస్. అందులో వీళ్ళు వాళ్ళని లేదు.
ఈ రోజు మీరు చూసుకున్నట్టయితే అంతమంది ముస్లిమ్స్ ఫుడ్ పెడుతూ జునైద్ అతని ఒక నార్మల్ షాప్ కీపర్. తనకి ఫుడ్ అంత పెట్టేంత స్తోమత ఎక్కడి నుంచి వచ్చిందండి? హ్మ్. ఎవరు ఫండింగ్ చేశారు తనకి? అంత ఫండింగ్ ఈరోజు అక్కడ క్లీన్ చేస్తే ఎంతో మెట్రిక్ టన్స్ చెత్త వచ్చిందంట ఫుడ్‌ది. హ్మ్. కంటిన్యూస్‌గా మామూలుగా మనకి తెలుసు బర్గర్‌లు ఎంత కాస్ట్‌లీనో. అక్కడ ఎన్ని బర్గర్‌లు నడిచాయంటే అక్కడ ఎన్ని లక్షలై ఉంటుంది ఫుడ్‌కి. ఎవరు పెట్టారు అంత ఫుడ్? అంత ఫండింగ్ ఎక్కడి నుంచొచ్చింది? ఏ ఫోర్సెస్ పెట్టాయి ఫండింగ్? కానీ కేంద్రమే చెప్పింది కదా! దీని వెనకాల ఎట్లాంటి ఫారెన్ లేదండి. ఫండింగ్. అది ఫేక్ వీడియో. మీరంటుంది ఎంఈఏ స్పోక్స్ పర్సన్ రణ్‌ధీర్ జైస్వాల్ గారిది. హ్మ్. అది ఏఐ డాక్టర్డ్ వీడియో. అగైన్ మళ్ళీ దీంట్లో కూడా గవర్నమెంట్ చాలా లేట్‌గా రియాక్ట్ అయింది. అది ఏఐ డాక్టర్డ్ వీడియో. హ్మ్. ఏఐ డాక్టర్ రణ్‌ధీర్ జైస్వాల్ గారు అసలు అలాంటిదేమీ అనలేదు ఆయన. అది ఏఐ డాక్టర్డ్. ఎంఈఏ ఫ్యాక్ట్ చెక్ చేసింది దాని తర్వాత. హ్మ్. ఎంఈఏ చేసిందండి. నేననేది గవర్నమెంట్ కాదు ఎంఈఏ. అంటే ఫారెన్ నుంచి కూడా పనిచేస్తున్నారు దీంట్లో. సో, సమ్‌హౌ వీళ్ళందరికీ ఏంటంటే ఇక్కడ వైలెన్స్ జరగాలి. రక్తపాతం జరగాలి ఇక్కడ. ఇక్కడ ఏంటంటే తలలు పగలాలి. ఇప్పుడు ఇక్కడ నేను ఒక చిన్న అంశం చెప్తానండి. ఒక పోలీస్ ఆయన్ని వీళ్ళు ఏసీపీ స్థాయి వ్యక్తిని వీళ్ళు చితక్కొట్టారు. మొన్న ఐ థింక్ జంతర్ మంతర్ అయిన తర్వాత ఆయన ఇప్పుడు ఆ పోలీస్ ఆయన అక్కడ డిప్లాయిడ్ కాదు. జంతర్ మంతర్ తర్వాత నుంచి అది ఏదైతే జరిగిందో దాంట్లో ఆయన పాత్ర లేదు. ఆయన జస్ట్ అక్కడున్న స్టేషన్‌కి రిపోర్టింగ్‌కొచ్చారాయన. చూసి చూడంగానే ఆయన మీద దాడి చేశారు. ఎందుకంత కక్ష ఆయన మీద? ఎందుకు? ఈ ప్యాటర్న్ ఏంటి అంటే మీకొక చిన్న ఉదాహరణ ఇస్తా. ఉదాహరణ ముందరే ఆయన ఏంటో చెప్తా. మనకి రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ జరిగింది తెలిసిందే ఢిల్లీ హ్మ్. తర్వాత. హ్మ్. దాని తర్వాత ఢిల్లీలో పదుల సంఖ్యలో స్లీపర్ సెల్స్‌ని కానివ్వండి, టెర్రరిస్ట్ రాడికలైజేషన్ హబ్స్ వీటన్నిటిని పట్టుకుంటూ వచ్చారు. ఆ పట్టుకుంటూ వచ్చి టెర్రర్ నెట్వర్క్స్ బస్ట్ చేసిన దాంట్లో ఈయన ఒకరు. హుహుహు. అలాంటి ఆయన్ని ఈరోజు ఇంట్లో కూర్చోపెట్టారు వీళ్ళు. ఈ ప్యాటర్న్ దేనికి సంబంధించిందంటే మీరు 'షహీన్ బాగ్' గొడవలు చూడండి. సీఏఏ యాంటీ హిందూ రైట్స్ ఏవైతే జరిగాయో ఇది ఈ ఈ గొడవ జరిగే ముందర ఐ మీన్ ఈ జంతర్ మంతర్ సీజేపీ ప్రొటెస్ట్ జరిగే గొడవ ముందర ఢిల్లీ కోర్టు తాహిర్ హుసేన్ అక్యూజ్డ్ అని చెప్పింది అంకిత్ శర్మ. ఇది కొంచెం చెప్పాలి. ఐ డోంట్ నో ఎంతమందికి అంకిత్ శర్మ అని అయినా తెలుసు. షహీన్ బాగ్‌లో గొడవలు జరుగుతున్నప్పుడు సీఏఏ యాంటీ హిందూ రైట్స్ అది ముస్లిం మెజారిటీ ఏరియా. కానీ అక్కడ ఒక హిందూ కుటుంబం ఉంటుంది. హ్మ్. ఆ హిందూ కుటుంబంలో ఒక ఆయన ఐబీ ఆఫీసర్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేస్తారు. ఆయన పేరు అంకిత్ శర్మ. హ్మ్. అవి గొడవలు జరుగుతున్నప్పుడు ఆయన ఇంటికెళ్లారు. ఇంటికెళ్ళి ఐబీ ఆఫీసర్‌గా అసలు ఎలా ఉంది పరిస్థితి అని బయటికొచ్చారాయన. క్లియర్‌లీ ముస్లిమ్స్ ఆయనని పట్టుకుని కత్తితో పొడిచి చెప్పలేని టార్చర్ చేసి ఆయన బాడీలోకి యాసిడ్ పోసి హ్మ్. డ్రైనేజ్‌లో పడేశారాయన్ని. దాంట్లో తాహిర్ హుసేన్ ఉన్నాడు. తాహిర్ హుసేన్ ఆప్‌కి చెందినతను. ఇంత అయిన తర్వాత ఆప్ వాళ్ళు తీసేశారు. ఇప్పటికీ ఆప్‌లోని అమానతుల్లా ఖాన్ అనే అతను తాహిర్ హుసేన్ వెనకేసుకొస్తాడు. ఫర్ ద రికార్డ్. అండ్ ఇప్పుడు ఎవరైతే మనం ఇక్కడ చూస్తున్నామో పీస్‌ఫుల్ పీపుల్ పీఏసీఈ నిజంగానే క్యాపులు పెట్టుకున్న పీస్‌ఫుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కేజ్రీవాల్ సమర్థించే వర్గం ఉంది కదండీ! స్కల్ క్యాప్ వాళ్ళందరూ. వాళ్ళెవరైతే గెలిచారో మెజారిటీ ఏరియాస్ ఎవరైతే వాళ్ళు అక్కడి నుంచే తెప్పించారు వీళ్ళని. ఇది నేను చెప్పలే. లోకల్ ఆటో డ్రైవర్స్ చెప్పారది. లోకల్ ఆటో డ్రైవర్స్ వీడియోలో పెట్టారు. ముస్లిం మెజారిటీ ఏరియాస్ ఎవరైతే ఉన్నాయో కేజ్రీవాల్ దాంట్లో ఉండేవి ఎమ్మెల్యేస్ వాళ్ళు తెప్పిస్తున్నారు జనాలను. హుహుహు. అంటే తాహిర్ హుసేన్‌ని అరెస్ట్ చేసిన కక్షతోని మీరు ఈ పోలీస్ ఆఫీసర్‌ని కొట్టారా? అక్కడ ఇంకా మీరు వీడియో కెమెరా లేని చోట మీరు ఒక ఆయనని లించ్ చేసారు. కెమెరాలు ఉన్నప్పుడే లించ్ చేయాలనుకున్నారా? అంటే పోలీసులని భయభ్రాంతులకు గురి చేద్దామనా మాకు వ్యతిరేకంగా వస్తే? లేకపోతే పోలీసులందరినీ మీరు చంపేద్దాం అనుకున్నారా? ఏమి మనస్తత్వం వీళ్ళది? ఏమి అసలు ఐడియాలజీ వీళ్ళది? పోలీసుల్ని చంపాలనుకోవడం. కానీ ఇక్కడ గూడా పోలీసుల చూస్తే కొన్ని రకాలుగా లా అండ్ ఆర్డర్ అంటే ఈ కరెక్ట్ టైంలో అమిత్ షా గారు గూడా కొన్ని డెసిషన్స్ తీసుకోకపోవడం వల్లనే ఈరోజు ఈ ఈ మళ్ళీ ఎటు చూసినా గూడా వాళ్ళది ఎందుకో ఈసారి డెసిషన్స్ అన్నీ కూడా కొంత మిస్ మ్యాచింగ్ ఉన్నాయి. డోంట్ నో అండి. అంటే ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడు చెప్పేయొచ్చు. యెస్ ఫెయిల్యూర్ అమిత్ షాది ఇది ఏం చేయలేదని. బట్ బిగ్గర్ పిక్చర్ మనకి తెలీదు కదా! నేనిప్పుడు చెప్పినట్టే ఇన్ని ఫోర్సెస్ ఇన్వాల్వ్ అయ్యాయి. వాళ్ళకి వైలెన్సే కావాలి. ఇప్పుడు ఢిల్లీ పోలీసులు దే ఆర్ ఆల్‌వేస్ ఆర్మ్డ్. వాళ్ళ దగ్గర గన్స్ ఉంటాయి. అడ్వాన్స్డ్ గన్స్ ఉంటాయి. కానీ జంతర్ మంతర్‌కెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర గన్స్ లేవు. హ్మ్. వాళ్ళు మీరు గమనించినట్టయితే వాళ్ళ దగ్గర జస్ట్ బ్యాటన్స్ మాత్రమే ఉన్నాయి. అండ్
పెల్లెట్ గన్స్ వాళ్ళ దగ్గర కూడా లేవు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ దగ్గర ఉన్నాయి. జస్ట్ లాఠీలే ఉన్నాయి. ఎందుకంటే మనం చూసాము. చాలా చోట్ల కొంతమంది పోలీసులని వీళ్ళు కొట్టి వాళ్ళవి హెల్మెట్ కానివ్వండి, బేటన్స్ కానివ్వండి, షీల్డ్ ఏవైతే ఉంటాయో అవి లాగేసుకున్నారు. ఇమాజిన్ అలాంటి గన్ను ఒకటి లాగేసుకుని వాళ్ళే ఇంకెవరి మీదన్నా గురిపెట్టి చెయ్యకూడని పని చేసి అది ఢిల్లీ పోలీసుల మీదకి తోస్తే అప్పుడు ఇంకా ఏం జరిగి ఉండేది? సో యెస్, నిర్ణయం మెల్లగా జరిగిందా ఏంటి అనేది ఐ డోంట్ నో. బట్ అమిత్ షా గారు హీ హ్యాడ్ హిస్ రీజన్స్ టు బీ లైక్ దిస్. రైట్. కానీ ప్రతిసారి ఇలా ఉంటే కూడా అవ్వదు. రైట్. అంటే ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత అసలు బీజేపీ కార్యాచరణ ఏంటి? అసలు బీజేపీ ఫ్యూచర్ ఏంటి ముందు? 1991లో నరసింహారావు గారు ఎలాంటి రిఫార్మ్స్ తెచ్చారో దేశానికి, 2020 తర్వాత మోదీ గారు పిఎల్ఐ ద్వారా ఎలాంటి రిఫార్మ్స్ తెచ్చారో, జన్ధన్ జామ్ ట్రినిటీ ద్వారా ప్రజలకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది ఒక రిఫార్మ్ ఎలా అయితే తెచ్చారో, రెవల్యూషనరీ రిఫార్మ్స్ ఇవన్నీ బీజేపీలో అలాంటి రెవల్యూషనరీ రిఫార్మ్స్ రావాలి. ఓకే. అలాంటి రెవల్యూషనరీ రిఫార్మ్స్ రావాలి. డిఫెన్సివ్లో కాదు, అఫెన్సివ్ అవ్వండి, అగ్రెసివ్ అవ్వండి. అబద్ధాలు చెప్పే పార్టీ వాళ్ళే నిస్సిగ్గుగా చెప్తూ ఉన్నప్పుడు మీరు నిజాలు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఈరోజు తెలంగాణలో నిన్న స్కై రూట్ వాళ్ళు వెళ్ళి మోదీ గారిని కలిశారండి. స్కై రూట్ వాళ్ళు ట్వీట్ చేశారు, మోదీ గారు ట్వీట్ చేశారు. ఇక్కడున్న వాళ్ళు ట్వీట్ చేశారా? మీది అచీవ్మెంట్ మీరే చెప్పుకోకపోతే అసలు అచీవ్మెంట్ జరిగిందని జనాల్లోకి ఎలా వెళ్తుందండి? ఇక్కడ ఉన్న మీడియా ఎటువైపు ఉంటుందో మనకి తెలిసిందే. వాళ్ళు యాంటీ మోదీ, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. లేదంటారా ఇక్కడ అసలు? అంటే మీడియా అంటే నేను చూసినంత వరకు ఐ డోంట్ నో, మేబీ ఉండొచ్చు. బట్ మెజారిటీ ఐ బిలీవ్ దర్ యాంటీ, ఆబ్వియస్లీ, ఎందుకంటే ఇక్కడ లేదు కాబట్టి. అండ్ తెలిసిందే లోకల్ కాంగ్రెస్కి వ్యతిరేకంగా వెళ్తే తెలిసిందే అంత డెమోక్రటిక్ కాంగ్రెస్ ఉండదు టు బి ఆనెస్ట్. సో వాళ్ళు ఆ రిస్క్ తీసుకోలేరు. సో సోషల్ మీడియా ఒక్కటే ఉన్నది. ఇప్పుడు ఊళ్ళల్లోకి ఈ బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియనప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు కేసీఆర్ 1500 నేను ఇచ్చిన, కోవిడ్ అప్పుడు 1500 నేను ఇచ్చిన అని చెప్పి కేసీఆర్ అన్నాడు. అది గనక మీరు ఓపెన్ చేస్తే ఆ 1500ది 1000 రూపాయలు కేంద్రం ఇచ్చింది, 500 రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. కానీ నేను 1700 ఇచ్చిన అని చెప్పి కేసీఆర్ చెప్పుకున్నారు. ఇది ఎవరు చెప్పాలి? కేంద్రం చెప్పాలి. కేంద్రం చెప్పాలి. ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు కూడా మాట్లాడాలి. ఎంతమందికి ఇది మాట్లాడారు దీని గురించి? నాకు తెలిసి ఎవరు మాట్లాడలేదు. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఇంకా దీనికంటే మనం ఏం అంటే మాట్లాడతాం? ఇక్కడ ఇంతమంది ఉన్నారు. ఇప్పుడు 8 స్థానాలలో ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. ఎవరు కూడా దీని గురించి మాట్లాడలేదు. అంటే వాళ్ళంతటి వాళ్ళు కొన్ని ఇంటర్వ్యూస్ ఇవ్వడము, లేకపోతే ఎప్పుడో ఒకసారి వచ్చి మీడియా ముందు మాట్లాడడం అది సరిపోతుంది అంటారా? లేకపోతే ఇంకా వీళ్ళు మాట్లాడాలంటారా? ఇప్పుడు ఈ పరిస్థితులు చూస్తుంటే ఈసారి 8 ఉన్నది ఇంకొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయంటారా లేదంటారా? మీరు చెప్పండి. ఎన్నికలది ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కామెంట్ అండి. 2023లో ఒక్క సీటు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ ఉద్దండులు అందరూ ఓడిపోయిన తర్వాత లైక్ కిషన్ రెడ్డి వీళ్ళందరూ అసలు 24లో ఎంతమంది 8 సీట్లు వస్తాయని ఆశించారు? ఎంతమంది ఎక్స్పెక్ట్ చేశారు? వచ్చాయి కదా. సో ఇవి జరిగినంత మాత్రాన ఇంకా మోదీ గారి వేవ్ అయిపోయింది, బీజేపీకి గెలవదు. అదే అన్న ఎన్నికలప్పుడు బీజేపీ కంప్లీట్లీ డిఫరెంట్ బీస్ట్. ఎందుకంటే అప్పుడు అంతా అమిత్ షా గారు కంట్రోల్ చేస్తారు. కానీ 24 గంటలు అమిత్ షా గారే కూర్చుని కంట్రోల్ చేయాలంటే ఆయన హోమ్ మినిస్టర్ కదా. అమిత్ షా గారే చూడాలి అన్నప్పుడు మరి మీరందరూ ఎందుకు? అంటే క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఆబ్వియస్లీ నేను అడుగుతున్నది అదే కదా. ఎవ్రీ టైం అమిత్ షా అంటే మరి మీరు ఆయనకు 62 ఏళ్ళండి. ఆయన హోమ్ మినిస్టర్ కూడా, ఆయనకి బాధ్యత ఉంటుంది కదా, వేరేవి కూడా ఉన్నాయి కదా. ఆయన పార్టీని ఒక్కటే చూసుకోలేరు. ఆయన ఎన్నికలప్పుడు పార్టీని చూస్తారు. అండ్ ఆ ఎన్నికల దాంట్లో పార్టీని ఆయన మొత్తం టేక్ ఓవర్ చేసేస్తారు. వ్యూహాలు ఆయన చేస్తారు, వేరే వాళ్ళు అమలు చేస్తారు, వేరే వాళ్ళది కూడా దానికి తగ్గట్టు ఉంటుంది. మనం ఫలితాలు చూస్తాం. సో ఓకే, అంటే ఎన్నికల తర్వాత ఇంకా అంటే ఏముండదా? ఇంకా బాధ్యత వేరే వాళ్ళకి లేదు. ఎవరన్నా మరి ఇంకా ఐ డోంట్ నో మరి బీజేపీ ఎలా వ్యవహరిస్తుంది, వాళ్ళ వ్యూహాలు, వాళ్ళ మాస్టర్ స్ట్రోకులు ఏంటో మరి మనకి తెలీదు. బట్ వీళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈరోజు నా దేశ ప్రధాని టెర్రరిస్టుల ముందర తలొగ్గాల్సి వచ్చింది. నేను వీళ్ళని టెర్రరిస్టులనే అంట. సౌరవ్ దాస్ని, అశుతోష్ శరంకాని, వీళ్ళు ఏమి దే ఆర్ నాట్ నార్మల్ పీపుల్. ఐఎమ్ సారీ, దే ఆర్ నాట్ స్టూడెంట్స్, దే ఆర్ టెర్రరిస్ట్, అనార్కిస్ట్ వాళ్ళు.